హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. 2023లో తెలుగులో రిలీజ్ అయిన చాలా సినిమాలు హిట్ అయ్యాయి. కాకపోతే హిట్ అయిన లిస్ట్లో చాలా వరకు మీడియం రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు మాత్రమే ఉన్నాయి. టాప్ హీరోస్ సినిమాలు కొన్ని రిలీజ్ అయినా కూడా హిట్ కొట్టలేకపోయాయి. ఇక 2024లో మాత్రం టాప్ హీరోస్ సినిమాల లిస్టే ఎక్కువ ఉంది. ఫ్యాన్స్ మాత్రమే కాదు, మూవీ లవర్స్ అందరూ ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని వెయిట్ చేస్తున్న సినిమాలు చాలా ఉన్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా 2024లో రిలీజ్ అయ్యే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఏంటో చూసేద్దాం. నెంబర్ 1, కల్కి 2898 AD. ఇండియన్ సినిమా హిస్టరీలో ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయని జానర్ సైన్స్ ఫిక్షన్. ఇక తెలుగులో అయితే చాలా రేర్గా వస్తుంటాయి. దానికి మెయిన్ రీజన్ బడ్జెట్, ఫ్యూచరిస్టిక్ వరల్డ్ని బిల్డ్ చేయడం, విఎఫ్ఎక్స్కి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ సినిమాలు రాలేకపోయాయి. కానీ ఇప్పుడు సినారియో మొత్తం మారిపోయింది. తెలుగు సినిమా స్టాండర్డ్స్ ఏ రేంజ్కి వెళ్ళాయో మనందరికీ తెలిసిందే. ఇక ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ ఉండడంతో ఇప్పుడు ఈ సైన్స్ ఫిక్షన్ జానర్కి మ్యాసివ్ బడ్జెట్తో కల్కి 2898 ADలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. మహానటితో హిట్ కొట్టిన నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ కోసం అందరూ వెయిట్ చేసేలా చేయడానికి మెయిన్ రీజన్ ఇందులో క్యాస్ట్. ప్రభాస్తో పాటు దీపికా పడుకోన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, రామ్ గోపాల్ వర్మ ఇలా చాలా పెద్ద లిస్టే ఉంది ఈ మూవీలో. ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్తో ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయి. ఈ సినిమా తెలుగులో డెఫినెట్గా ఫస్ట్ ఒరిజినల్ సైన్స్ ఫిక్షన్ అవుతుంది. ఎందుకంటే నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మన మైథాలజీకి మిక్స్ చేసి తీస్తున్నాడు. ఈ సినిమాతో తెలుగు సినిమా స్టాండర్డ్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కన్ఫర్మ్. మే 9కి రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. నెంబర్ 2, పుష్ప ద రైస్. పుష్ప ద రూల్ ఇంత పెద్ద హిట్ అయి ఇండియన్ వైడ్ ఇంత క్రేజ్ వస్తుంది అని ఎవరు ఊహించలేదు. తెలుగులో అయితే హిట్ అవుతుందనే అనుకున్నారు, కానీ సర్ప్రైజింగ్గా తెలుగు కంటే హిందీలోనే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇక పుష్పరాజ్ అండ్ బన్వర్ సింగ్ రైవల్రీ ఎంత దూరం వెళ్తుంది, అలాగే పుష్పరాజ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అని చూడడం కోసం పుష్ప ద రూల్ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు, August 15కి రిలీజ్ అని. బట్ పోస్ట్పోన్ అయ్యిందనే న్యూస్ ఈ మధ్య ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. అఫీషియల్గా అయితే పోస్ట్పోన్ అని కన్ఫర్మ్ చేయలేదు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. నెంబర్ 3, దేవరా పార్ట్ 1. ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ అయినా సరే అది కంప్లీట్గా రామ్ చరణ్ సినిమాలాగే కన్సిడర్ చేశారు. ఆర్ఆర్ఆర్ కంటే ముందు వచ్చిన జైలవకుశ కూడా అంతగా ఆడలేదు. జూనియర్ ఎన్టీఆర్కి ఒక ప్రాపర్ హిట్ వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది. అందుకే జనతా గ్యారేజ్తో హిట్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాల శివతో దేవరా అనౌన్స్ చేయడంతో హిట్ గ్యారంటీ అని ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్కి కూడా చాలా మంచి రెస్పాన్స్ రావడంతో ఎక్స్పెక్టేషన్ పీక్స్లో ఉన్నాయి. మరి జూనియర్ ఎన్టీఆర్కి ఈ మూవీతో అయినా హిట్ వస్తుందో లేదో లెట్స్ వెయిట్ అండ్ సీ. నెంబర్ 4, గేమ్ చేంజర్. రామ్ చరణ్ హీరోగా, శంకర్ డైరెక్షన్లో దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ఇది. అసలు ఈ కాంబినేషన్లో మూవీని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ ఈ సినిమా చేయడం, అందులోనూ శంకర్ లాంటి మ్యావరిక్ డైరెక్టర్తో మూవీ కావడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాని థియేటర్లో చూస్తామా అని వెయిట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇంత ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ సరిగ్గా ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ మాత్రం కొంచెం డిసప్పాయింటింగ్గానే ఉన్నారు. శంకర్ గారు ఈ గేమ్ చేంజర్ అండ్ ఇండియన్ 2 సినిమాలని సైమల్టేనియస్గా షూట్ చేయడం వల్ల షూట్ చేయడానికి చాలా టైం పట్టేసింది. ఇప్పటికైతే ఎప్పుడు రిలీజ్ అవుతుందా అన్న క్లారిటీ అయితే లేదు, బట్ దసరాకి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెంబర్ 5, రాజాసాబ్. రిజల్ట్స్తో సంబంధం లేకుండా బిగ్ బడ్జెట్ మూవీస్ చేస్తూనే ఉన్నాడు ప్రభాస్. పెద్ద బడ్జెట్ సినిమాలు ఇయర్కి ఒక్కటి రిలీజ్ చేయడమే చాలా కష్టం. కానీ ప్రభాస్ మాత్రం 2023లో 2 సినిమాలు రిలీజ్ చేశాడు. ఇక 2024లో కూడా 2 సినిమాలు రిలీజ్ చేయబోతున్నాడు. అందరూ కల్కి కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారనే విషయం తెలిసిందే. బట్ ఈ గ్యాప్లో మారుతి డైరెక్షన్లో మీడియం బడ్జెట్లో రాజాసాబ్ మూవీ చేశాడు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది పక్కన పెడితే కొన్ని ఇయర్స్ నుంచి ప్రభాస్ ఎంటర్టైన్మెంట్ మూవీ చేయలేదు అండ్ బాహుబలి తర్వాత ప్రభాస్ అంత యాక్టివ్గా కూడా కనిపించట్లేదు అనే కంప్లైంట్ అయితే ఉంది. ఫ్యాన్స్ కానీ మూవీ లవర్స్ కానీ ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేయడానికి మెయిన్ రీజన్ మారుతి వింటేజ్ ప్రభాస్ని, అంటే బుజ్జిగాడు టైంలో ఉన్న యాక్టివ్ ప్రభాస్ని చూస్తారు అని చెప్పడం. ఈ ఇయర్ ఎండింగ్లో సినిమా రిలీజ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఏది ఏమైనా ప్రభాస్ మళ్ళీ యాక్టివ్గా కనిపిస్తే అదే హ్యాపీ. నెంబర్ 6, ఓజీ. పవన్ కళ్యాణ్ కెరీర్లో రీమేక్ సినిమాల లిస్ట్ చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇక ఈ మధ్య కాలంలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో ఇవన్నీ కూడా రీమేక్ సినిమాలే. అయితే అందరికీ కూడా పవన్ కళ్యాణ్ ఒక మంచి ఒరిజినల్ ఫిలిం చేస్తే బాగుండు అని ఎప్పటి నుంచో అనిపిస్తూ ఉంది. అలాంటి టైంలో అనౌన్స్ చేసిన మూవీనే ఈ ఓజీ. ఫస్ట్ టైం గ్యాంగ్స్టర్ రోల్ చేయడం, అందులోనూ ముంబై బ్యాక్డ్రాప్ స్టోరీ ఉండడంతో థియేటర్లో రచ్చ చేయడానికి ఫ్యాన్స్ ఒకటే కాదు, ప్రతి ఒక్క మూవీ లవర్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక టీజర్ రిలీజ్ అయ్యాక ఎక్స్పెక్టేషన్ 10 times పెరిగిపోయింది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఈ మూవీ కూడా 2 parts లాగా వస్తుంది. నెంబర్ 7, డబుల్ స్మార్ట్. 2019లో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అయింది. ఇక పార్ట్ 2 ట్రెండ్ కంటిన్యూ అవుతుండడంతో పూరి జగన్నాథ్ గారు కూడా డబుల్ స్మార్ట్ అనౌన్స్ చేశారు. రామ్కి ది వారియర్, స్కందాతో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడడం, పూరి జగన్నాథ్కి కూడా లైగర్ లాంటి ఒక డిజాస్టర్ పడడంతో ఇద్దరు కూడా హిట్ కొట్టాలని మంచి ఆకలి మీద ఉన్నారు. ఇస్మార్ట్ శంకర్కి వచ్చిన క్రేజ్ వల్ల ఈ డబుల్ స్మార్ట్కి క్రేజ్ అయితే బాగానే ఉంది. 8th Marchకి రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు, బట్ పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నెంబర్ 8, సరిపోదా శనివారం. శ్యామ్ సింగరాయ్ నుంచి నాని చేసిన సినిమాలు అంటే సుందరానికి, దసరా అండ్ హాయ్ నాన్న ఇలా ప్రతి మూవీ చాలా డిఫరెంట్ స్క్రిప్ట్తో వచ్చాడు. ఒక యాక్టర్గా తనని తను ఎక్స్ప్లోర్ చేసుకుంటూనే ఉన్నాడు. ఇక హాయ్ నాన్న లాంటి ఒక ప్యూర్ డ్రామాతో కూడా హిట్ కొట్టి మళ్ళీ ఒక డిఫరెంట్ సినిమాతో మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాడు. అదే సరిపోదా శనివారం.
మెంటల్ మదిలో బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి ఇలాంటి డిఫరెంట్ సినిమాలు తీసిన వివేక్ ఆత్రేయ ఈ సినిమాకి డైరెక్టర్. ఎప్పుడూ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు తీసే వివేక్ ఆత్రేయ ఈసారి కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఒక కొత్త కాన్సెప్ట్తో ఈ సినిమా తీయబోతున్నారంట. ఇక అంటే సుందరానికి యావరేజ్ టాక్ వచ్చినా నాని మళ్ళీ వివేక్ ఆత్రేయతో చేస్తున్నాడనడంతో స్టోరీ కన్ఫర్మ్గా బాగుంటుంది అనే నమ్మకం అయితే కలిగింది. నాని కెరీర్లో ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిలిం. దసరా టైంకి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 9 తండేల్. సినిమాకి యాజ్ ఎ పర్ఫార్మర్గా నాగచైతన్య చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నాడు. కానీ ఎందుకనో హిట్స్ మాత్రం పడట్లేదు. ప్రీవియస్గా చేసిన థ్యాంక్ యూ, కస్టడీ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఫిక్స్ అయినట్టున్నాడు. అందుకేనేమో ఇంతకుముందు ఎప్పుడు చేయని ఫిషర్మన్ క్యారెక్టర్ని చేస్తున్నాడు. రీసెంట్గా రిలీజ్ అయిన గ్లింప్స్తో మంచి బజ్ క్రియేట్ అయింది. అలాగే ఇందులో సాయి పల్లవి ప్రెజెన్స్ కూడా ఈ మూవీకి అడ్వాంటేజ్ కాబోతుంది. మాస్ మసాలా సినిమా కాకుండా కొంచెం కంటెంట్ బేస్డ్ సినిమా అనిపిస్తుంది ఈ తండేల్. మరి చూద్దాం నాగ చైతన్య హిట్ కొడతాడో లేదా అనేది. ఈ ఇయర్ ఎండింగ్లో ఈ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 10 టిల్లు స్క్వేర్. డీజే టిల్లు సినిమా అంటే మనకు గుర్తొచ్చేది డీజే టిల్లు పాట, సిద్ధు జొన్నలగడ్డ తెలంగాణ యాక్సెంట్ అండ్ రాధిక. స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది పట్టించుకోకుండా ఓన్లీ కామెడీ వల్ల, రాధిక క్యారెక్టర్ వల్ల ఈ సినిమా సూపర్ హిట్ అయిపోయింది. ఈ సినిమాకి సీక్వెల్ వస్తుంది అని అనౌన్స్ చేసినప్పటి నుండి చాలామంది ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. ఇక పెద్ద సినిమాల వల్ల ఆల్మోస్ట్ 2 to 3 times రిలీజ్ పోస్ట్పోన్ అయింది. ఫైనల్గా ఈ సినిమా మార్చ్ 8కి రిలీజ్ కాబోతుంది. సో థియేటర్లో వాచ్ చేసేయండి. నంబర్ 11 గూఢచారి 2. అడవిశేష్ లీడ్ రోల్ చేసిన గూఢచారి లిమిటెడ్ బడ్జెట్లో తీసిన క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడంతో అండ్ మంచి కాన్సెప్ట్ ఉండడంతో బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా తర్వాత అడవిశేష్ కెరీర్ గ్రాఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని అప్పుడే అనౌన్స్ చేసిన మధ్యలో చాలా ప్రాజెక్ట్స్ కమిట్ అవ్వడం వల్ల అండ్ స్క్రిప్ట్ వర్క్ కూడా లేట్ అవ్వడంతో రీసెంట్గానే షూట్ స్టార్ట్ చేశారు. ఈ మూవీ కూడా ఈ ఇయర్ ఎండ్లోపు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మూవీ కోసం వెయిట్ చేసే వాళ్ళ నంబర్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ఫైనల్గా గామి. ఈ సినిమా మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అని అనలేం కానీ తెలుగులో వస్తున్న ఎక్స్పెరిమెంటల్ మూవీ ఇది. 4 years బ్యాక్ ఈ సినిమాని అనౌన్స్ చేశారు. క్రౌడ్ ఫండింగ్తో తీసిన ఈ మూవీ మేకింగ్ ప్రాసెస్లో చాలా ప్రాబ్లమ్సే వచ్చాయి. మాస్కా దాస్ విశ్వక్సేన్ మెయిన్ లీడ్గా చేస్తున్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యాక్ చేసి ఒక టీజర్ రిలీజ్ చేశారు. అప్పటి నుంచి మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. విశ్వక్సేన్ అఘోరా క్యారెక్టర్ చేయడం, రీసెంట్గా ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వడంతో ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. మూవీ అయితే రెడీగా ఉంది, ప్రాపర్ రిలీజ్ డేట్ కోసం చూస్తున్నామని విశ్వక్సేన్ రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. మరి ఈ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం. ఇప్పుడు చెప్పిన మూవీస్ కాకుండా అదర్ ఇండస్ట్రీస్లో కూడా మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్స్ చాలా ఉన్నాయి అండ్ ఆ మూవీస్లో కూడా కొన్ని తెలుగులోకి రిలీజ్ అవుతున్నాయి. ఇక ఆ మూవీస్ ఏంటో కూడా క్విక్గా ఒక లుక్ వేసేద్దాం. నంబర్ 1 సూర్య మెయిన్ లీడ్లో యాక్ట్ చేస్తున్న కంగువా. నంబర్ 2 తంగలాన్. ఈ మూవీ January 26కే రిలీజ్ అవ్వాల్సింది, బట్ పోస్ట్పోన్ అయింది. ఏప్రిల్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నంబర్ 3 కంటారా చాప్టర్ 1. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి కంటారా ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. మామూలుగా హిట్ అయిన సినిమాలకి సీక్వెల్స్ చూస్తుంటాం, కానీ కంటారాకి ప్రీక్వెల్ ఈ కంటారా చాప్టర్ 1. చాప్టర్ 1 తర్వాత సీక్వెల్ ఉంటుందని రిషబ్ శెట్టి చెప్పాడు. మరి ఇంత హై ఎక్స్పెక్టేషన్స్తో ఉన్న ఈ మూవీ ఎలా ఉంటుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. నంబర్ 4 యుఐ. ఉపేంద్ర అంటే మనకు గుర్తొచ్చేది అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాలు. ఇప్పుడు మళ్ళీ ఒక ఎక్స్పెరిమెంటల్ అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్తో వస్తున్నాడు, అదే యుఐ. రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్తో ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్స్లో ఉన్నాయి. నంబర్ 5 వెట్రిమారన్ విడుదలై పార్ట్ 2. విడుదలై పార్ట్ 1 తమిళ్తో పాటు తెలుగులో బాగానే ఆడింది. ఇక పార్ట్ 2కి తమిళ్తో పాటు తెలుగులో కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నంబర్ 6 ఇండియన్ 2. 1996లో వచ్చిన భారతీయుడు ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో తెలిసిందే. ఇక ఆల్మోస్ట్ 28 years తర్వాత సీక్వెల్ వస్తుండడంతో ప్రతి ఒక్కరూ ఈ ఇండియన్ 2 రిలీజ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇండియన్ 2తో పాటు ఇండియన్ 3 కూడా సైమల్టేనియస్గా షూట్ చేయడంతో రిలీజ్ డిలే అవుతూ వస్తుంది. నంబర్ 7 ఆడు జీవితం. పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన మూవీ ఇది. ఈ సినిమా ఆల్మోస్ట్ 6 years నుంచి ప్రొడక్షన్లో ఉంది. వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్స్ ఇన్ మలయాళం. సమ్మర్లో అన్ని లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్. మా ఒపీనియన్లో ఇవే మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్ ఆఫ్ 2024. మీ ఒపీనియన్లో మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్ ఏంటో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే తెలుగులో కాకుండా వేరే లాంగ్వేజెస్లో కూడా మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.